ఎలన్ మస్క్ స్టార్ లింక్ ఇంటర్నెట్ ఇండియాలోకి రావడం వల్ల ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ఏమైనా చేంజెస్ వస్తాయా అని అంటే మేజర్ చేంజెస్ వస్తాయి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అని అంటే మన ఇండియన్స్ లో క్వాలిటీ ఉంటుంది. అదేంటంటే తక్కువ కాస్ట్ కి మంచి పని చేసి పెడతారు, అలాగే తక్కువ కాస్ట్ కి మంచి ప్రొడక్ట్ కావాలని కూడా ఆశిస్తారనమాట. అయితే రీసెంట్ గా నేను ఆన్లైన్ లో చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఏదైతే స్టార్ లింక్ కిట్ ఉంటుందో కిట్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ 30,000 ఉంది, 30,000 ఉంది. అది కాక ఎవ్రీ మంత్ 10,000 దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. అయితే కార్పొరేట్ విషయంకి వెళ్తే అది ఎట్లా ఉంటుందో తెలియదు. కాకపోతే కామన్ మ్యాన్ విషయంకి వచ్చేసరికి స్టార్ లింక్ అనేది ఇంకా అంత సక్సెస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే అర్బన్ ఏరియాస్ లో మనం 1,000 రూపీస్ పెట్టామంటే నువ్వు నేను ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేస్తుంది. విలేజెస్ అంటారా, రూరల్ ఏరియాస్ లో ఎట్లా ఉంటుంది అంటే 1 GB అంటే 249 299 ఇప్పుడు ప్రెసెంట్ మన ప్రొవైడర్స్ ఇస్తున్నారు. ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు. వాళ్ళు ఇచ్చే 1 GBనే వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేయరు. అది పడి ఉంటుంది పక్కన. అలాంటి కేసెస్ లో 30,000 పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొని ఇంకో 10,000 మంత్లీ పెడతారా అని అంటే రూరల్ ఏరియాలో అంత ఎఫర్ట్ పెట్టరు. స్టార్ లింక్ వాళ్ళు చెప్పే ఇదేంటంటే ప్రతి రూరల్ ఏరియాని కవర్ చేయడం టార్గెట్ అని చెప్తున్నారు. కాకపోతే రూరల్ ఏరియాలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ఈ ప్రైసెస్ లో అయితే ఇండియాలో వర్కౌట్ కాదు. ఒకవేళ ఇంకా దీన్ని వర్కౌట్ చేయాలని అంటే జియో వాడు లాంచ్ చేసేటప్పుడు 1 year ఎట్లయితే ఫ్రీ ఇచ్చాడో ఆ టైప్ ఆఫ్ ఏమైనా పథకాలు తీసుకొచ్చి స్టార్ లింక్ అని ఇంట్రడ్యూస్ చేయగలిగితే అప్పుడు ఇండియాలో దానివల్ల ఒక చేంజ్ అయితే కనిపించవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఏవైతే రివీల్ అవుతున్నాయి ఈ ప్రైసెస్ బేస్ చేసుకుని అయితే స్టార్ లింక్ ఇండియా అనేది 100% సక్సెస్ అవుతుందని అయితే నమ్మకం నాకు లేదు.